టుడే ఈజ్ మండే కదా, సో మండే నాన్ వెజ్ తినకూడదు. కాకపోతే ఇప్పుడు 10 o'clock అయింది కాబట్టి కొంచెం ఆటలు అనిపిస్తుంది, ఫిష్ తినాలనిపించి కష్టపడి. చూడండి ఒకసారి, ఫిష్ మంచిగా ముందరనే షాప్ ఉంటుంది, పోయి కష్టపడి 4 అడుగులు వేసి ఫిష్ తెచ్చిన. ఇక మా ఫ్రెండ్స్ అందరూ ఏమో వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటారు ఇక, నాకైతే తప్పదు కదా వంట చేయడం. అందుకని ఫిష్ తీసుకొచ్చి దీంట్లో మంచిగా మ్యారినేట్ చేసిన. ఏమేమంటే అల్లం పేస్ట్, ఇండియా నుండి తెచ్చిన మసాలాస్ అన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసిన. అంటే నిన్ననే వచ్చిన ఇండియా నుండి మసాలాస్, ఫ్రెండ్స్ వస్తే తెప్పించిన ఇండియా నుంచి. ఇక వీళ్ళందరూ పాపం మంచిగా వండుకోరు, ఇక నేను అప్పుడప్పుడు ఇట్లా టేస్టీగా వండి పెడతా వీళ్ళకి. సో ఇదే అన్నమాట ఫిష్ స్టోరీ. ఇక్కడ ఆల్రెడీ ఇక నేను కష్టపడి చికెన్ వండి పక్కకు పెట్టేసిన ఆల్రెడీ. చూడండి ఎంత ఎమ్మి చికెన్, అంత మంచిగా టేస్టీగా. ఇక వీళ్ళందరూ రెడీగా హాల్లో కూర్చున్నారు తినడానికి. ఇక నేను చాలా హడావిడిలో ఉండి ఇక వంట చేస్తున్నా కదా, నాకు టైం దొరకలేదు అనమాట వీడియో చూద్దామని. ఇట్స్ ఓకే, వండిన తర్వాత చూపిద్దామని చేస్తున్నా. ఇక్కడ చూడండి ఎంత ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రైయో, ఎంత చూడ్డానికి ఇట్లానే తినేయాలనిపిస్తుంది. జస్ట్ ఇంకా 2 minutesలో రెడీ అయిపోతుంది మన ఎమ్మి ఫిష్ ఫ్రై. ఇక్కడ పక్కన ఏం చేసిన అంటే ఇక అందరం ఆకలితో ఉండగానే రైస్ పెట్టేసిన. ఉడకలే, ఇక ఉడకలే, ఒక 5 నిమిషాలలో అంతా రెడీ అవుతుంది. కష్టపడి చేసిన. ఎలా ఉందో చెప్పండి గైస్. అండ్ మీరేమైనా స్పెషల్ చేసుకున్నా కూడా చెప్పండి. అండ్ మీకు ఫిష్ రెసిపీ కావాలంటే చెప్పండి, కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచిగా ఫిష్ రెసిపీ అండ్ చికెన్ ఫ్రై ఎట్లా చేసిందో చెప్తా. ప్రస్తుతానికి అయితే జస్ట్ డిషెస్ చూపించిన ఏమేమి రెడీగా ఉన్నాయో. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ కుకింగ్ స్టోరీ ఫర్ టుడే. యా దట్స్ ఇట్. చాలా కష్టపడి చేసిన, ప్లీజ్ చూడండి. చూడండి గైస్, కష్టపడి నేను కిచెన్లో చేస్తున్నా. ఈయననేమో టైంపాస్కి కూర్చున్నాడు, వంట ఏం చేయకుండా. ఎప్పుడు తీసుకొస్తే టార్చర్ పెడుతున్నాడు. 1.5 hour నుండి వంట చేస్తున్నా కిచెన్లో. ఇక్కడ పండునేమో అడగలేక ఎంత ఆకలి అవుతుంది అని అంటుంది, కానీ ఈ పండు కూడా ఏం చేయలే హెల్ప్. ఇక నేనే అట్లా బయట పోయి చికెన్ తెచ్చి నాకు కష్టపడి. అండ్ వీళ్ళకి మళ్ళీ ఏమంటారు ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ గైస్. అండ్ చికెన్ ఒకటి సరిపోదు, ఫిష్ కూడా పట్టుకరా అంటే ఇక ఏదోలే కష్టపడి అట్లానే పక్కన ఇంకో షాప్ ఉండి అటువై ఫిష్ పట్టుకొచ్చిన. ఇప్పుడు చూపించిన కదా కిచెన్లో, అవన్నీ నేనే చేసిన. ప్లీజ్ ట్రస్ట్ మీ.